ఎందుకు అప్పుడు నెగిటివ్ చూపించారా మరి? లోపల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయా? అసలు అందరికీ అన్ని సైడ్స్ ఉంటాయి అబ్బా, నెగిటివ్ అండ్ పాజిటివ్ అందరివి ఉంటాయి. నువ్వు ఏది జడ్జ్ చేయొచ్చా 1 hour షో చూసి 24/7 లేదు, కాకుండా 1 hour అస్సలు షో జడ్జ్ చూసి? చేయకూడదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ జడ్జ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇప్పుడు ఆనీ మాస్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆవిడ ఎంత స్వీట్ తెలుసా, షీఈస్ వెరీ స్వీట్. అవును. కానీ ఒకటే ఏంటి, ఆవిడ ఫట్టమని రియాక్ట్ అయిపోతారు ఆవిడ. చిన్నపిల్లల మెంటాలిటీ. సో అలాంటి వాళ్ళని నువ్వు ఎలా జడ్జి చేస్తావు? నువ్వు 1 hour షో చూసి అలాంటి వాళ్ళని జడ్జ్ చేయడం రాంగ్ అంటాను నేను. బికాస్ 1 hour షో చూసి ఆవిడ నెగిటివ్గా అనిపిస్తుంది, ఆవిడని తిట్టేసుకుంటూ ఉంటారు. కానీ మనస్తత్వం ఆవిడది పాపం చాలా చిన్నపిల్లల మనస్తత్వం. రీసెంట్గా ఎక్స్పోజ్ అనే దాంట్లో మంచి సిరీస్లో మంచి క్యారెక్టర్ పడింది. అవును. దాని తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అవి? దాని తర్వాత మళ్ళీ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి ధనుష్. కానీ ఇప్పుడు ఎక్స్పోజ్లో నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అట్లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, మీడియా బాసిజం, అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే 100% ఐ మీన్. కానీ పాసింగ్ క్లౌడ్ లాంటి క్యారెక్టర్స్ అట్లాంటివి వస్తూ ఉంటే నాకు నో చెప్పేశాను అట్లా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years దగ్గరగా, అంటే 3 years ఇంకా ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు ఫేమ్ కోసం ఇంకా స్టిల్ చూస్తున్నావా? లేదంటే ఒక డబ్బుల కోసం, ఇప్పుడు డబ్బులు ఉంటే సరిపోతాయి ఇంకేమో అవసరం లేదు, ఫేమ్ ఆల్రెడీ వచ్చింది, ఈ ఇదిలో ఉన్నావా? ఇప్పుడు నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నాను నేను ముందు నుంచి. ఓకే, ఆర్జే టిక్, డబ్బింగ్ ఆర్టిస్ట్ టిక్, ఓకే సింగర్ ఒక సినిమాలో పాట కూడా పాడాను టిక్, యాంకర్ టిక్, బిగ్ బాస్ హ్యూజ్ టిక్, డాన్స్ షో హ్యూజ్ టిక్. ఇప్పుడు నాకు అలా టిక్ పెట్టుకోవాల్సింది ఎక్స్పోజిట్తో నా యాక్టింగ్ టిక్ కొంచెం అయినట్టే, బట్ మూవీస్లో కనిపించాలి అనేది నెక్స్ట్ నా టార్గెట్. సో నేను ఎప్పుడూ ఇట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ మై గోల్, దిస్ ఇస్ మై అంబిషన్ అని పెట్టుకొని ఐ వర్క్ టువర్డ్స్ దాట్. అలాంటిది ఏం లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్. నాకు ఏదో ఒకటి ఉండాలి. అట్లాంటి ఒక గోల్ సెట్ చేసుకొని దాని వైపు పరుగులు తీయాలి. ఐ కెనాట్ సిట్ ఐడిల్ అట్లా. అంటే ఈ ట్రిప్స్, టూర్స్ రీసెంట్ టైమ్స్ మరీ ఎక్కువైపోయినాయి. అవును, ఎందుకంటే ఇవి కూడా నేను పెట్టుకున్నాను అనమాట. యుఎస్ టిక్, దుబాయ్ టిక్, ఆస్ట్రేలియా టిక్, ఇంకేమున్నాయి, థాయిలాండ్ ఫ్యామిలీతో వెళ్ళాను, థాయిలాండ్ అయిపోయింది, శ్రీలంక టిక్. అండ్ నెక్స్ట్ నా లిస్ట్లో ఉన్నది జపాన్, సౌత్ కొరియా, చైనా కూడా. చైనా ఆబ్వియస్లీ, చైనా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ, చూడొచ్చు హ్యాపీగా. చూడండి కానీ ఏం తీసుకురాకండి. బహ్రెయిన్, జింబాబ్వే, ఇట్లా ఇంకా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ చూడాలి అనేది ఉన్నాయి. ఇంకా సో టిక్స్ పెట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆ సింగర్ కాజల్ కూడా టిక్ పెట్టేసుకోలేము. పెట్టుకున్నాగా, చెప్పాగా, వినలేదా ఫ్లోలో? ఒక సినిమాలో పాడాను నేను, హేమచంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో. యా, పెట్టేసుకున్నా. కానీ మేమందరం చూసింది ఆ శ్రీదేవి రామకం. యా, థాంక్స్ టు డైరెక్టర్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్గా బిగ్ బాస్ టాపిక్ మీద ఒక ఆర్జేగా, ఒక యాంకర్గా, ఒక హోస్ట్గా, అంటే ఆర్జే ఈజ్ కంప్లీట్ డిఫరెంట్, హోస్ట్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్, ఒక వీజేగా ఎలా చెప్తావు? ఆర్జే మానసి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను నేను, గుర్తుందా లేదా అంటే రూట్స్ మర్చిపోము. వన్స్ అన్ ఆర్జే ఆల్వేస్ అన్ ఆర్జే. ఇప్పటికీ నా పేరులో ఆర్జే కాదు. కానీ ఇప్పుడు ఆర్జే కెరియర్ ఎలా ఉంది ఇప్పుడున్న వాళ్ళకి? ఇప్పుడున్న వాళ్ళకి చేస్తున్నారు, ఎఫ్ఎంస్ స్టిల్ నడుస్తున్నాయి, వాటికి యాడ్స్ వస్తున్నాయి, రెవెన్యూ చూస్తున్నారు. అంటే వింటున్నారా స్టిల్ జనాలు? నేనైతే వినట్లేదు. నువ్వు వింటున్నావా? నేను వినట్లేదు. మీరు వింటున్నారా? కింద కమెంట్ చేయండి. కార్లో వెళ్ళినా కూడా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మన సాంగ్స్ ఏ స్పాటిఫై, ఏ యాపిల్, యూట్యూబ్ మ్యూజిక్ వింటున్నామే తప్ప. మీరున్నప్పుడు, మీరు చైతు, నువ్వు మీరందరూ చేస్తున్నప్పుడు కొంచెం బాగా ఇది ఉండేది. చైతు ఇప్పటికీ చేస్తున్నాడు. ఆర్జింగ్ స్టైల్లో చెప్పమంటావు. హలో, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు కాదు, చూస్తున్నారు, వినడంతో పాటు ధనుష్తో పాటు ఆర్జే కాజల్ని. మరి ఆర్జే కాజల్ ఆర్జే లాగా బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి. బిగ్ బాస్ అయితే ఒక మంచి షో, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన షో. హిందీలో చూశాను, తమిళ, కన్నడ, ఈ అదర్ లాంగ్వేజెస్ నేనైతే చూడలేదు. కానీ అందరూ అలా అనుకుంటున్నారు, బట్ అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేను ఆడిన విధానం చూసి అందరూ స్ట్రాటజీ క్వీన్ అని పేర్లు పెట్టేశారు. అండ్ ఆ పేర్లలో నాకు నెగిటివిటీ వచ్చిందా, పాజిటివిటీ వచ్చిందా అంటే నేనైతే ఏం చెప్పను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు పాపులారిటీ అయితే వచ్చింది కదా. ఇంకా ఆర్జేయింగ్ గురించి, ఇంకా ఆర్జే స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. సో రావట్లేదు, ఏం మాట్లాడు
ఓకే, సో ఇప్పుడు ఒక 3 ఫ్రెండ్స్, వీళ్ళు నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారు? బిగ్ బాస్ వాళ్ళైనా బయట వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే. ఫస్ట్ కమ్స్ మా చిన్నక్క. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క. సో షీఈస్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత లిప్సిక, నా అమేజింగ్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత సిరి, ఆ తర్వాత హమీదా, ఇంకా ఎవరున్నారు, నీరజ. కానీ ఈ ముగ్గురులో కూడా మానస్, సన్నీ ఇద్దరు లేరు. మానస్ అన్ని బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు బయట టచ్ లో ఉంటే, నువ్వు ఎవ్రీడే టచ్ లో ఉండి ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఏం జరుగుతుందో చెప్పుకునే వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు గంటలు ఇప్పుడు నా కాల్ లిస్ట్ చూడు, సిరి ఉంటుంది, హమీదా ఉంటుంది, పక్క లిప్సికా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పక్కా ఉంటారు. ఇంకేం చెప్పాలి నేను? ఎవ్రీడే మాట్లాడితేనే కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఒక్కటి అడగ, నేను చెప్పను బ్రదర్. ఎందుకు? చెప్పుకుంటావు బ్రదర్. కమింగ్ అప్ కాజల్ ఇంకెలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా. సో మూవీస్ లో ఇంకా యాక్టింగ్ కెరియర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ సీ మై ఫ్యూచర్ దేర్. సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి, యాక్టింగ్ ప్రాజెక్ట్ సంపాదించాలి అనుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ యాక్టర్? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్ నువ్వు చేసిన ఐశ్వర్య రాయ్. interviews లో? ఓ మై గాడ్, షీ ఇస్ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్లో పనిచేసింది, ఇంటర్నేషనల్గా కూడా వర్క్ చేస్తుంది. బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షీ ఈస్ జస్ట్ ద బెస్ట్. ఐశ్వర్య రాయ్ ఎప్పటికీ మర్చిపోలేను. సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి? ఆర్జేనా, field ఆ? ఇంటర్వ్యూయింగ్, లేదంటే ఇన్ఫ్లుయెన్సింగ్. అబ్బా, ఇన్ఫ్లుయెన్సర్, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ అమేజింగ్. ఎందుకు డబ్బులు వస్తాయన? బాగా డబ్బులు వస్తాయి, పని తక్కువ ఉంటుంది, బాగుంటుంది. యా, అండ్ వ్యూస్ వస్తూ ఉంటే, కమెంట్స్ వస్తూ ఉంటే, నాట్ ఓన్లీ బ్రాండ్స్ అండ్ ఆల్. నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టి అది ఫుల్ వైరల్ అయినప్పుడు, ఏమైనా క్రియేటివ్ కాంటెంట్ చేసినప్పుడు, నేను విజయ్ కలిసి ఒక ఎయిర్పోర్ట్లో ఒక బీజిఎం, మన్మధుడు బీజిఎం మీద ఒక రీల్ చేసాం. దట్ గేవ్ మీ అ హై. ఎందుకంటే అది నా క్రియేటివిటీ. సో దానికి మనుషులు చూస్తున్నారు, వ్యూస్ పెంచుతున్నారు, లైక్స్ పెంచుతున్నారు, మిలియన్స్లో లైక్స్, ల్యాక్స్లో షేర్స్. దట్ ఈస్ అనదర్ లెవెల్ హై. కానీ ఈ కంటెంట్ చేయాలి అంటే ఎలా ఎక్కడున్నా, ఏం జరుగుతున్నా, ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు, ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు. మొన్న ఫ్లైట్ మిస్ అయితేనే మొత్తం దాని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి, కంటెంట్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్. ఎవరు? మీరే. ఇండియా పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ. యా, అవును. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ యాంకరింగ్. దట్ టు లైవ్ ఎంసీయింగ్. లైవ్ ఆడియన్స్ ఉంటారు, మనం స్టేజ్ పైన ఉంటాము, మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు, నవ్వుతారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలవడం, ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం, మైక్ పట్టుకుని మాట్లాడడం. దట్ ఈస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్ని.